హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సండే రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30 అలా అవుతుందండి. ముందు రోజే అనుకున్నాను తర్వాత రోజు డెఫినెట్గా రోడ్డు మీదకి వెళ్ళాలి వాకింగ్ చేయడానికి అని. అందుకని చెప్పేసి త్వరగా లేచాను. పనమ్మాయి ఎలాగ 10 o'clock వస్తుంది కదా, అందుకని చెప్పి ఇంకా బయటికి వెళ్తున్నాను అనమాట. మెయిన్ రోడ్ అంటే హైవే మీదకి వెళ్తున్నానండి. చాలా రోజుల తర్వాత ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, అప్పుడు కూడా వీడియో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. చూద్దాము ఎండ ఎలా ఉంది, రోడ్ సైడ్ అసలు ఏమేమి ఉంటాయి ఏంటి, చాలా రోజులు అయ్యింది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట. ఇది నేను మా ఇంటి కాడ నుంచి రోడ్డు మీదకి వెళ్ళే దారి. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇదిగో ఇది నాగపూర్ హైవే అనమాట. ఒక వైపుకి వెళ్తే కోంపల్లి వస్తుంది, ఇంకొక వైపుకి వెళ్తే బాలానగర్ వస్తుంది. సో ఇక్కడ అన్ని షోరూమ్స్ ఉంటాయి. అసలు ఎండ అయితే చాలా ఉంది కదా, చూద్దాము అని చెప్పి ఇక్కడ ఆగి చూస్తున్నాను అనమాట అటు ఇటు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ మేక్ స్కోడా. అసలు ఆ పేరు అంటేనే నాకు ఎంత ఇష్టమోనండి. కొనుక్కుంటే కొత్త కారు డెఫినెట్గా నా అంతట నేను స్కోడానే కొనుక్కుందాము అని అనుకుంటాను. ఇంకొకటి ఏంటంటే నేను ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు స్కోడా వచ్చింది అని అంటే నా వెనకాల ఉన్నా, నా ముందరున్నా, వెనకాల ఉంటే అద్దంలో చూస్తా, ముందరుంటే స్ట్రైట్గా చూస్తా. నాకు అంత ఇష్టం, దాన్ని నేను ఓవర్టేక్ చెయ్యను. అలా కొంచెం ఏంటో స్కోడా అంటే కొంచెం మంచిగా ఉంటుంది నాకు. సో అదనమాట నా స్కోడా స్టోరీ. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడే నేను 10,000 స్టెప్స్ వేసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నా కళ్ళకి కనిపించింది రోడ్ క్రాస్ చేసిన తర్వాత ఈ పనసకాయలు అనమాట. ఎన్ని పనసకాయలు ఉన్నాయో చూసారా. నేను ఇంకా వీళ్ళు ఎండగా ఉంది కదా, తర్వాత ఇప్పుడన్నా ఇక్కడ కోసి తొనలు అమ్ముతారేమో అని అనుకున్నాను. కానీ కాదంట, వీళ్ళు కాయల్లాగా ఇచ్చేస్తారంట. కేజీ 120 రూపాయలంట. ఒక్కొక్క కాయ 6.5, 7, 8, 12 kgs వరకు కూడా ఉంటుందంట. ఇంకా డిపెండ్స్, మనం బార్గెన్ చేసే కొద్దీ వాళ్ళు తగ్గిస్తారనమాట. కాకపోతే వీళ్ళ రేట్ వచ్చేసి 120 రూపీస్ కిలో అంట. కాయ కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగితే వాళ్ళు మాకు కూడా తెలియదు అని అంటున్నారనమాట. మీలో ఎంతమందికి పనసకాయలు కొయ్యడం తెలుసో నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మా చిన్నప్పుడైతే మా చిన్న పెద్దమ్మ వాళ్ళ ఊరిలో పనసకాయలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అక్కడి నుంచి మా ఊరు వచ్చాయి అన్నమాట. సో అలా మేము పనసకాయల్ని, పుచ్చకాయల్ని ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా చెప్పాను కదా, ఒకవైపున బాలానగర్, ఒకవైపున కోంపల్లి వస్తుంది అనమాట. ఈ రోడ్డు మధ్యలో ఈ మొక్కల్ని చూస్తే భలే అనిపిస్తుంది, బాగా ట్రిమ్ చేస్తారు కదా వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మా ఇంటికాడ కూడా ఒక ఫ్లైఓవర్ వస్తుందండి. చాలా అంటే మేము వచ్చి ఇక్కడికి 10 years అయ్యింది. ఈ రోడ్ బాగా ఎక్స్పాండ్ చేశారు. ఇదివరకైతే రోడ్డు పక్కన నర్సరీస్ అలా కూడా ఉండేవి అనమాట. ఇక్కడ ఇంకా రోడ్ ఎక్స్పాండ్ చేసేసరికి ఆ నర్సరీలు ఇవన్నీ తీసేశారనమాట. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. అప్పుడు కూడా నేను ఇంకా 7 కూడా అవ్వకుండా వెళ్ళిపోయాను కదా రోడ్డు మీదకి. పాపం చాలామంది ఇంకా పడుకునే ఉన్నారు. కొన్ని తెరిచారు, కొన్ని అసలు తీయనే లేదనమాట. ఇక్కడ ఇలాగ ఫ్రూట్స్ కూడా రోడ్డు మీద పెట్టి చాలా అమ్ముతారు. కానీ ఇక్కడ చాలా ప్రైసెస్ ఉన్నాయండి. ఏంటో నాకు మనం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి రోడ్డు మీద ఉంటాయి కదా, అవే కొంచెం తక్కువ రేటు అని అనిపించింది అనమాట. నేను ఇక్కడ నర్సరీలో ఒకసారి 2 స్పైడర్ ప్లాంట్స్ తీసుకున్నాను. రెండిట్లో ఒకటి చచ్చిపోయింది, ఒకటి బతికిందిలేండి. అది ఇప్పటికీ ఉంది మా ఇంట్లో. ఇక్కడ ఈ నర్సరీ అయితే ఇది వరకు చాలా పెద్దగా ఉండేది. రోడ్స్ నాకు తెలిసి 4 ways చేసేసారు అనుకుంటా. మోరోవర్ ఫ్లైఓవర్ కూడా వేస్తున్నారు కదా, ఇంక అందుకని చెప్పేసి చాలామంది మట్టికి పాపం ఎక్కడికి వెళ్ళారో తెలియదు. కానీ ఇక్కడైతే చాలా ఇలా నర్సరీలని అవనివ్వండి, ఇలాగా అంటే హ్యాండ్ ఆర్ట్ దాంతో చేసినవి కానివ్వండి, రకరకాలుగా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. చాలామంది ఆగి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. ఇది కోంపల్లి వెళ్ళే దారిలో అనమాట. బాలానగర్ వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ సీజన్ ఎక్కడైనా కానీ మట్టి కుండలు, మట్టి పాత్రలు ఇలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి సిరామిక్ పాట్స్ ఉంటాయి కదా, ప్లాంటర్స్, మనము మొక్కలు వేసుకోవడానికి అలాంటివి. అసలు ఇక్కడైతే ఎన్ని ఉంటాయో. ఎస్పెషల్లీ ఇవి రోడ్డు పక్కనైతే నేను భలే చూస్తానండి ఎక్కువగా.
ఈ స్టాండ్ ఉంది చూసారా, ఇది 250 రూపీస్ అంట. మనం ఆ మట్టి కుండ ఉంది కదా, అది పెట్టుకోవడానికంట. ఇది భలే అనిపించింది నాకు. మట్టి వాటర్ బాటిల్స్ ఇలాగా. నాకు ఇంకొకటి ఏంటంటే కనిపించింది, మన టెర్రకోటవి కుండీలు ఉన్నాయి, మట్టి కుండీలు. అవైతే చుట్టూరు భలే బొమ్మలు వేశారు. ఇది కొత్తగా చూశాను నేను, ఇదివరకు ఎక్కడా చూడలేదు. నేను మాకు తిరుమలగిరి దగ్గర అనమాట. సో అక్కడికి నర్సరీకి నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను, అక్కడ కూడా చూడలేదు నేను ఇలాంటివి. నాకు ఇదైతే బాగా అనిపించినాయి. ఈ కుండీలు ఇలా బొమ్మలు ఉన్నాయి అన్నమాట, బాగా అనిపించినాయి. కాకపోతే మట్టితో చేసిన కుండీలు ఎక్కువ రోజులు ఉండవని నా ఒపీనియన్. ఇప్పుడు ఒకప్పుడు నేను ఓన్లీ సిమెంట్ కుండీలు తీసుకునేదాన్ని. ఇప్పుడు మట్టి కుండీలు కూడా వస్తున్నాయి కదా, కొంచెం త్వరగా పగిలిపోతాయి. ప్లాస్టిక్ అనుకోండి కొంచెం ఎక్కువ రోజులు కాలం ఉంటాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఇది జస్ట్ నా ఒపీనియన్ మట్టికేనండి. ఇక్కడ ఏంటి అంటే తులసి కోటలు, సిరామిక్వి ఉంటాయి, గ్రానైట్, మార్బుల్, నాట్ గ్రానైట్, మార్బుల్వి కూడా ఉంటాయి అన్నమాట. నేను ఇంకొక చోట చూపిస్తాను, అక్కడైతే ఎంత బాగున్నాయో ఈ తులసి కోటలు అయితే. ఇక్కడ మొక్కలు కూడా ఉన్నాయి. చాలామంది వీటి వెనకాల ఇంకా ఉంటానే ఉన్నారనమాట. చెప్పాను కదా, అప్పుడప్పుడే జస్ట్ లేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. నేను కొంచెం ముందరకు వచ్చిన తర్వాత నాకు ఇవి కనిపించాయి. ఇవి సిరామిక్ వండి తులసి కోటలు. సూర్యుడు ఉన్నాడు చూసాడా, సూర్య భగవానుడు, కృష్ణుడు, వీళ్ళంతా ఉన్నారు తులసి కోటలు చుట్టూరు. నాకు భలే అనిపించింది. నేను ఫస్ట్ టైం చూశాను ఇవి కూడా. నేను చెప్పాను కదా, నేను వెళ్ళే చోట ఎప్పుడు ఇవి ఇలాంటి డిజైన్స్ ఇలాంటివి చూడలేదన్నమాట. మార్బుల్ అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పచ్చళ్ళ సీజన్ కదా, జాడీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రుబ్బురోళ్ళు, రోకల బండలు ఇలాంటివి చాలా ఉన్నాయండి. తిరగలు ఎంతమందికి తెలుసు? నాకు ఇవన్నీ చూస్తే మా ఊరు గుర్తొచ్చేసింది సడన్గా. తిరగలి, రోకల బండ, రుబ్బురోళ్ళు, మళ్ళీ దంచుకోవడానికి ఇలాంటివన్నీ భలే ఉన్నాయి. మరి ఆ 4 చిల్లులు ఉన్నాయి ఏంటి అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ అది కూడా తిరగలే అనుకుంటా. తిరగలికి పెట్టినట్టుంది కదా. యాక్చువల్గా మా చిన్నప్పుడు ఒకటే ఉండేది, మరి దీనికి ఏంటో చిన్న చిన్నగా 3 ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి షో పీసెస్ అన్నమాట. మనకి పెద్ద బాల్కనీలు ఉన్నా, పెద్ద గార్డెన్స్ ఉన్నా, ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా ఇలాంటివి పెట్టుకోవచ్చు. కాకపోతే చాలా రేట్స్ చెప్తారండి, కానీ మనం బాగా బార్గెయిన్ చేయాలన్నమాట. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎస్పెషల్లీ రోడ్డు మీద కొనుక్కుంటే మట్టుకి చిన్న చిన్న జాడీలు కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ వంట పాత్రలు ఇవి కూడా కనిపించినాయి. ఇందాకైతే అక్కడ లేవు. వంట పాత్రలు అయితే 500 అంట. ఇవైతే చాలా రేటు ఉన్నాయి. ఇందాక నేను ఒక చిన్న స్టాండ్ అడిగాను కదా, అదైతే 850 రూపీస్ అంట. అమ్మో ఏంట్రా బాబు ఇంత రేట్లు ఉన్నాయని అనుకున్నాను. ఈ వంట పాత్రలు కొనాలి అని అనిపిస్తుంది, కానీ అసలు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది నాకు కూడా తెలియదు. అందుకని చెప్పేసి చూసి కొందాములే అంతే చెప్పి ఊరుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మూతలున్న వంట పాత్రలు. ఇందులోనే వండుకుని ఇలాగే పెట్టేసుకోవచ్చు. చేపల కూర అలాంటివి ఇందులో వండుకుంటే బాగుంటుంది కదా. నాకు ఈ బుజ్జిది కాదు, పెద్ద లాఫింగ్ బుద్ధ కనిపించింది. ఇది వాటర్ ఫౌంటైన్ అనమాట. అసలు ఎంత క్యూట్గా ఉందోనండి, చాలా బాగా అనిపించింది నాకు. నేను చెప్పాను కదా, మా ఇంటి దగ్గర కూడా ఫ్లైఓవర్ లేస్తున్నారు అని చెప్పి ఇలా పనులు నడుస్తూనే ఉన్నాయి. చాలా రోజుల నుంచి నడుస్తున్నట్టున్నాయి. ఎప్పుడో మలబార్లో నేను బంగారం స్కీమ్ కట్టాను కదా, అప్పుడు చూశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇలాంటి పనులు చూస్తున్నా. చాలా రోజులైంది నేను అసలు ఇటు రాము, మాకు అవసరం కూడా లేదు ఇటు. అసలు ఇటు వచ్చి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూడమన్నమాట. ఈ రోడ్డు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. మారేడుమిల్లి రోడ్లు గుర్తొచ్చినాయి నాకైతే. ఇది హైదరాబాద్లో డైరీ ఫామ్ రోడ్లో ఈ సీనరీ ఉంటుందన్నమాట. అబ్బా నాకైతే కడుపు నిండిపోయింది తెలుసండి. ఇక్కడ 2 మగపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారా అనేది ఫస్ట్ నాకు అర్థం కాలేదు. నేను మీకు చెప్తాను లాస్ట్లో, మీకు కూడా అర్థమైపోతుంది. ఇదిగో అది మెయిన్ రోడ్ అనమాట. ఇలా లోపలికి వెళ్తే జంగిల్లోకి వెళ్ళినట్టుంది, కానీ ఇది జంగిల్ కాదండి. ఇక్కడ జనసంచారం ఉంటుంది. ఇవంతా గవర్నమెంట్కి సంబంధించిన స్థలాలు అనుకుంటా. చుట్టూరు ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి.
రోడ్డంతా చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే చల్లగా అనిపించింది అనమాట. ఎంత బాగుందో. కాగితం పూలు ఉన్నాయి కదా, అవి కోస్తున్నాను అనమాట. ఇంట్లో పెడదామని చెప్పి కొంచెం షోగా ఉంటుంది కదా అని. రకరకాల పువ్వులు ఉన్నాయి. ఎల్లో లేదు కానీ వైట్ అండ్ పింక్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం రెడ్డిష్ కలర్లో ఉన్న పువ్వులు కూడా ఉన్నాయి అన్నమాట. చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర గోర్లు పువ్వులు ఉంటాయి, మీకు తెలుసా? వాటిని ఏమంటారో నాకు కూడా తెలీదు. ఇవన్నీ గోర్లు పువ్వులు అనమాట. వీటికి కాయలు ఉంటాయి కదా, ఆ కాయలు కోసేసి మేమైతే గోరుల్లాగా అంటించుకునే వాళ్ళం గోరులకి. అసలు ఎంత బాగా అనిపించిందోనండి. అట్లీస్ట్ ఒక్క వారానికి ఒక్కసారన్నా ఇలా రావాలి అని అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ రోడ్లో అయితే భలే చల్లగా ఉంది, చెప్పాను కదా. ఇక్కడ కూడా రోడ్డు మీద పక్కన పెట్టుకొని ఫ్రూట్స్ అవి అమ్ముతూ ఉంటారనమాట. యాక్చువల్గా నేను పొద్దున్నే వెళ్ళాను కదండి, వాళ్ళని రేట్ అడిగితే 150 రూపాయలు చెప్పారు. ఏంటి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కోల్హాపూర్ నుంచి వచ్చినాయి అంట. 150 రూపాయలు అంట. ఎంతకి ఇస్తావు ఫైనల్గా అంటే 140 అన్నాడు. వద్దులేమ్మా, మా ఇంటికాడ 100 రూపాయలే అని చెప్పి వచ్చాను అనమాట. పాపం వాళ్ళు పిలిచారు, మీరు ఫస్ట్ బోనీ చెయ్యండి అని చెప్పి. కానీ 140 రూపాయలు ఎందుకు అనవసరంగా, ఇంటికాడ 100 రూపీస్కే ఇస్తున్నారు కదా, అందుకని చెప్పి వచ్చాను అనమాట. నేను వైట్ అండ్ పింక్ కలర్ పువ్వులు ఇవి కోసుకున్నాను ఇంటికి తేడానికి. ఆ చెట్టు చూసారా వెనకాల, గోరుల చెట్లు భలేగా ఉన్నాయి. మా స్కూల్ కాడ ఉండేదన్నమాట ఇది. మేము గోరుల్లాగా పెట్టుకుని ఆడుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. మేము బస్సులో వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ బస్సు వచ్చేంత వరకు మాకు ఇదే ఆట అనమాట. అసలు ఎంత బాగా అనిపించిందో నాకు ఈ పువ్వుల్ని, ఈ రోడ్డుని, ఆ గ్రీనరీని, ఆ మారేడుమిల్లి రోడ్లు ఉంటాయి కదా, అది అలాగే అనిపించిందండి. ఇప్పుడు కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట వెహికల్స్. కొంచెం టైం అయితే ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తాయి అన్నమాట, ఫాస్ట్గా. నేను ఇందాక ఆ పిల్లలు నుంచున్నారు దేనికో అని అనుకున్నాను అని అన్నాను కదా. సింత చెట్లు అయితే ఎన్ని ఉన్నాయోనండి. పొద్దున్నే ఇక్కడ కోసుకుని మా ఆఫీసుల కాడ ఇలాంటివి అమ్ముతారు అనుకుంటా. పావు కేజీ 100 రూపాయలు అంటండి. మొన్న ఆఫీస్ కాడ అడిగాను ఎంత పావు కేజీ అంటే 100 రూపాయలు అన్నారు. నేను అప్పుడు రియలైజ్ అయ్యింది ఏంటో తెలుసా, ఊరిని వీళ్ళు ఇక్కడ కోసి, ఇక్కడ అంటే ఈ పర్టికులర్ చెట్టు అని కాదు, ఇలాంటి ప్లేసెస్లో కోసి అలాంటి ప్లేసెస్లో అమ్ముతారనమాట. పొద్దున్నే వస్తారనుకుంటా వీళ్ళు కోసుకోవడానికి. చూశారు కదా అసలు ఎంతమంది మనకి వాళ్ళ బతుకు తెరువుని చూపిస్తుంది ఈ పర్టికులర్ రోడ్ అయితే. నాకు భలే అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా హైవే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది. ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోతుంది. నేను 7 అలాగ వచ్చానులేండి బయటికి. సో ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ సండే ఏం చేశాను ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను. ఈ వీడియో ఇంతేనండి. ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.